శ్రీ జగన్మాత జ్యోతిష్యాలయం. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురుజీ రామయ్య. సెల్ నంబర్ 9398344096. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారి జీవితంలో గొప్ప భాగ్యాన్ని పొందబోతున్నారు. సూర్యగ్రహణం తర్వాత అదృష్ట లక్ష్మి వీరి తలుపు తట్టనుంది. జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అద్భుతాలు జరగనున్నాయి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారికి 100% జరగబోయేది ఇదే. నక్కతోక తొక్కినట్లే వీరి జీవితం ఉండబోతుంది. అయితే సూర్యగ్రహణం తర్వాత వృశ్చిక రాశి వారి జీవితంలో జరిగే మార్పులు ఏమిటి? అదృష్ట లక్ష్మి అనుగ్రహం వీరిపై ఏ విధంగా కలగబోతుంది? అలాగే వీరు ఈ సమయంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు? అదేవిధంగా వృశ్చిక రాశి వారి జీవితంలో అద్భుతమైన ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు అదృష్టాన్ని పొందే సమయం దగ్గరలోనే ఉంది. వీరు తమ జీవితంలో ఎదుగుదల కోసం ఎంతో ప్రయత్నిస్తున్నారు. అటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. తమ జీవితంలో అనుకున్న స్థాయిని చేరుకోవడానికి తగిన అవకాశాలు వస్తాయి. లక్ష్మీదేవి వీరి ఇంట అడుగు పెట్టబోతుంది. ఆర్థిక పరంగా ఊహించని మార్పులు వీరి జీవితంలో జరగబోతున్నాయి. ఈ సమయంలో చేసే ప్రతి పనిలో వీరు విజయాన్ని పొందుతారు. ఏ పని చేసినా సరే ఖచ్చితంగా మంచి ఫలితం అనేది వస్తుంది. వీరు చేసే వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ఆలోచనలన్నీ ఫలిస్తాయి. ఎవరైనా చేసే పనులలో ఆటంకాలు కలిగించినట్లయితే వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతారు. వ్యాపారంలో ఎవరైనా శత్రువులు ఉన్నట్లయితే వారికి ఇవ్వవలసింది వారికి ఇచ్చేస్తారు. పోటీతత్వాన్ని పెంచి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు. వీరు చేసే ఉద్యోగంలో కూడా బయటకు కనిపించని శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఈ రాశివారు ఎవరి వలన అయితే అనుకున్నవన్నీ కోల్పోతున్నారో అటువంటి వారికి గట్టి సమాధానం ఇచ్చి తీరుతారు. వీరికి ఈ సమయంలో ఆర్థిక పరంగా చాలా బాగా కలిసి వస్తుంది. వ్యాపారాన్ని ప్రారంభించాలని లేదా గృహాన్ని కొనుగోలు చేయాలని బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. గతంలో అనుకున్న సమయానికి బ్యాంక్ లోన్ పొందకపోవటం వలన మానసిక ప్రశాంతత లోపించింది. కానీ ఈ సమయంలో అనుకున్న సమయానికి మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తంలో బ్యాంక్ లోన్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్ష్మీదేవి ఈ రాశి వారి ఇంట్లో అడుగు పెట్టబోతుంది. గతంలో ఉన్న రుణ సమస్యలన్నింటినీ ఈ సమయంలో తీర్చుతారు. స్థిరాస్తులను కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్లయితే ఈ సమయంలో పొదుపు చేసిన డబ్బులతో స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వాహనాన్ని కొనుగోలు చేయటం వలన వీరి జీవితంలో ఒక మార్పు జరుగుతుంది. వాహనం కొనుగోలు చేసిన తర్వాత కొన్నాళ్ళు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయటం మంచిది. డ్రైవింగ్ విషయంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయటం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయటం వంటివి చేయకుండా ఉండాలి. విదేశాలలో వ్యాపారాలు చేయాలి, ఉద్యోగం చేయాలి అనుకుంటున్నట్లయితే కనుక అటువంటి వారు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. విదేశాలలో చదువుకోవాలి అనుకునేవారు ఈ సమయంలో రాసిన ప్రవేశ పరీక్షలలో మంచి ఫలితాలను పొంది అనుకున్న కళాశాలలో సీట్లను పొందుతారు. విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో మంచి సక్సెస్ రాబోతుంది. ఏ కంపెనీలో అయితే ఉద్యోగం రావాలి అని కోరుకుంటున్నారో ఆ కంపెనీలలో అనుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్లి ఒక 3-4 సంవత్సరాలలో తిరిగి వచ్చేద్దాం అనుకున్న వారు 5 నుంచి 7 సంవత్సరాల వరకు ఉద్యోగం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు విదేశాల్లో చదువు పూర్తయిన వెంటనే విదేశాలలోనే అనుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు వివాదాలన్నీ ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తులు ఈ సమయంలో వీరి చేతికి అందుతాయి. వీరి పేరుపై రిజిస్ట్రేషన్ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అనుకునే వారికి ఈ సమయం అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఈ రాశివారు దేనికి సంబంధించిన ప్రణాళిక వేసుకున్నా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న తగాదాలన్నీ తొలగిపోతాయి. రైతులు వ్యవసాయం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. కాంట్రాక్టర్లకు ఆదాయ వనరులు అందుబాటులో ఉంటాయి. రాజకీయ నాయకులకు శనిగ్రహం యొక్క అనుకూలత వలన కొన్ని సందర్భాల్లో శ్రమ అనిపించినా తెలియకుండానే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఈ సమయంలో దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. భూములు, ఫ్లాట్స్ కొనుగోలు చేయడానికి కొన్ని అవకాశాలను పొందుతారు.
ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకున్నట్లయితే భవిష్యత్తు యోగదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వెండి, బంగారం, కాపర్, స్టీల్, సిమెంట్ రంగాల్లో ఉన్నవారు మంచి లాభాలను గడిస్తారు. చిన్న పెద్ద పరిశ్రమల వారికి కూడా లాభసాటిగా ఉంటుంది. కెమికల్, ఫార్మా వారికి అధిక లాభాలు ఉంటాయి. మత్స్య పరిశ్రమ, పౌల్ట్రీ, పాడి పరిశ్రమలకు మధ్యమ ఫలితాలు కనిపిస్తున్నాయి. చిట్ ఫండ్స్, ఫైనాన్స్, షేర్స్ వ్యాపారస్తులకు మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రతి విషయంలో ఆచితూచి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. తల్లి ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రాజీ పడటం వలన నష్టపోతారు. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు అనే విషయాన్ని ఈ రాశివారు గ్రహించుకోవాలి. ఎంతో జాగ్రత్తగా ఉంటే తప్ప ఇబ్బందుల నుంచి బయటపడలేరు. ఏ విధంగా ఆలోచించినా సరే లాభ నష్టాలు బ్యాలెన్స్ గా ఉన్నాయి. సమాజంలో చాలా యాక్టివ్ గా ఉంటారు. స్త్రీలను అమ్మా అని బోధించాలి. నాలుకను అదుపులో పెట్టుకోవాలి. టెన్షన్ గా మాట్లాడటం వంటివి చేయకూడదు. చాలా విషయాల్లో సమస్యకు అప్పటికప్పుడే పరిష్కారం కావాలంటారు. ఇది వీలు పడదు అనే విషయాన్ని ఈ రాశి వారు గ్రహించాలి. సినిమా వారికి సామాన్యంగా ఉంటుంది. టీవీ ఆర్టిస్టులకు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది, కానీ ప్రారంభించిన ప్రాజెక్టులు మంచి సక్సెస్ ను అందుకుంటాయి. ఈ సమయంలో రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. పదవి యోగం పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద రాజకీయ నాయకుల యొక్క సహకారం లభిస్తుంది. మీ వంతు ప్రచారం చేయడానికి కూడా వెనుకాడరు. దీనికి కారణం మీకు వారికి ఉన్న స్నేహ సంబంధం అని చెప్పవచ్చు. విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది. చదువు కంటే ఎక్కువ ఇతర విషయాల మీద ఆసక్తి పెరగటం వలన ఈ సమయంలో పరీక్షలలో విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. శనిగోచారం అనుకూలంగా ఉండటం వలన వీరు తమ తప్పును తెలుసుకుని సరిదిద్దుకోగలుగుతారు. అయితే కొన్నిసార్లు అహంకారంతో ప్రవర్తించటం వలన పెద్దవారి ఆగ్రహానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా పరీక్షల విషయంలో నిర్లక్ష్య ధోరణి అధికంగా ఉంటుంది. తమ తప్పు తెలుసుకున్న తర్వాత విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరగటమే కాకుండా పట్టుదల కూడా పెరుగుతుంది. వారి పట్టుదలతో అనుకూలంగా కష్టపడటం వలన వారు అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. ఈ సమయంలో ఈ రాశి వారికి సంతానం అనుకూలంగా ఉంటుంది. సంతానం వలన శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వీరి సంతానం చదువుపై అధికంగా ఆసక్తి ఉంచటం వలన మానసిక సంతోషాన్ని పొందుతారు. వృశ్చిక రాశి వారు ఈ సమయంలో మరిన్ని అద్భుత ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఆదివార నియమాలను పాటించి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయాలి. సూర్య అష్టోత్తరం, సూర్యనారాయణ దండకం చదివితే అనారోగ్య సమస్యలు దరిచేరవు. ప్రతిరోజు 12 సార్లు సూర్య నమస్కారాలు చేయాలి. ఉన్నత స్థితిని చేరుకునే అవకాశాలు వస్తాయి. సరస్వతీదేవి జపం లేదంటే పూజలు చేయటం వలన విశేషమైన అదృష్టాన్ని పొందుతారు. విద్యలో బాగా రాణిస్తారు. వినాయకుడిని ఆరాధించడం వలన ప్రారంభించిన పనులలో వచ్చిన ఆటంకాలన్నీ తొలగిపోయి మంచి విజయాన్ని సాధిస్తారు. దక్షిణామూర్తిని ఆరాధించడం వలన విశేషమైన జ్ఞానాన్ని పొందుతారు. శుక్రవారం రోజు దుర్గాదేవి ఆరాధన చేయటం వలన చేసే ప్రతి పనిలో ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు. ఈ సమయంలో ఈ రాశివారు మరింత పురోగతిని పొందడానికి పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే నవగ్రహ ప్రదక్షిణలు, జపములు, దానాలు, మహాన్యాస రుద్రాభిషేకం చేయించాలి. ప్రతిరోజు వీలైనన్ని సార్లు లక్ష్మీ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి. ఇంటిపైన పక్షులకు ఆహార ధాన్యాలను, మంచినీటిని అందించాలి. చీమలకు బెల్లము, గోధుమ పిండి కలిపి ఆహారంగా వేయటం వలన పుణ్యకర్మలను పొందుతారు. గోమాతకు నల్ల బెల్లం, క్యారెట్స్, ఉడకబెట్టిన ఉలవలు తినిపించడం వలన సకల దేవతల అనుగ్రహాన్ని పొందుతారు. శనివారం రోజు పేదవారికి అన్నదానం చేయటం వలన శనిగ్రహ దోషాలన్నీ తొలగిపోయి ప్రారంభించిన పనులు వేగవంతంగా పూర్తవ్వడమే కాకుండా ఘనమైన విజయాన్ని పొందుతారు. సో చూశారు కదండి, సూర్యగ్రహణం తర్వాత వృశ్చిక రాశి వారి జీవితంలో జరిగే మార్పులు ఏమిటి? ఈ సమయంలో వీరు అదృష్టలక్ష్మి అనుగ్రహాన్ని ఎలా పొందబోతున్నారు? అదేవిధంగా ఈ సమయంలో వృశ్చిక రాశి వారు మరిన్ని అద్భుతమైన ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.